హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Main27 అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. ఈసారి మేము డివైన్ గార్డెన్ కి కార్తీక వన భోజనాలకు అయితే వచ్చేసాము. అందరూ తెలుగు వాళ్ళందరం కలిసి ఒక బస్ లో ట్రిప్ గా వెళ్ళాము కార్తీక వన భోజనాలకి. ఈ మహోత్సవం ఎక్కడో జరగలేదు, డివైన్ గార్డెన్స్ లో జరిగింది. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈ ఎంజాయ్మెంట్ ఒక లెవెల్లో గుర్తుండిపోయేలాగా అందరం ఎంజాయ్ చేసాము. అండ్ కిడ్స్ కూడా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరూ తెలుగు వాళ్ళు కదా, ఇష్టరాజ్యంగా మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ అయితే ఎంజాయ్ చేశారు. ఫస్ట్ మేము ఎంటర్ అవ్వగానే ఇలా వినాయకుడిది చిన్నగా విగ్రహం లాగా కనిపించింది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఫస్ట్ ఏ పనికైనా వినాయకుడి పూజతోని మొదలు కదా, అలా మేము దర్శనం చేసేసుకొని ఎంటర్ అయితే అయిపోయాము. ఈ కార్తీక వనభోజనాలు మామూలుగా కాదు, జనరల్గా వెళ్ళామా తిన్నామా వచ్చామా అని కాదు. ఇక్కడ పూజలు కూడా జరిగాయి. ఉసిరి చెట్టు పూజలు అంటే మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కాసేపైనా టైం స్పెండ్ చేయాలి అంటారు కదా, అలా ఉసిరి చెట్టు కింద పూజలు చేసుకొని ఆ దీపాలు ముట్టించేసుకున్నాము. అలాగే గో పూజ కూడా చేసుకున్నాము. అండ్ ఇక్కడ పంతులు గారు కూడా వచ్చారు, పూజలు ఎన్నో చేశారు. ఇవన్నీ కలిపిన తర్వాత వనభోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇదంతా స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఒకేసారి చూస్తుంటే వింటుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ చూడాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వీళ్ళందరితోని ఫస్ట్ టైమే ట్రిప్ నాకు, కాకపోతే ఎన్ని రోజులుగా పరిచయం ఉన్నంత ఫ్రీగా ఉన్నారు అందరూ. చాలా హ్యాపీ అనిపించింది అందరితోని ఫస్ట్ మీట్ ఈ రోజే. అండ్ వీళ్ళందరూ ఫుల్ టు ఫుల్ యాక్టివ్ మోడ్లోనే ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరూ ఏ చిన్న ఛాన్స్ దొరికినా దాన్ని వదిలిపెట్టకుండా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కూడా చాలా రీల్స్ చేశారు, ఫోటో షూట్స్, వీడియోస్. అండ్ కిడ్స్కి అయితే ప్లే జోన్ లాగానే అనిపించింది. చాలా అంటే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. ఇది జస్ట్ ఎంట్రీ మాత్రమే. వీళ్ళు ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చారు. కిడ్స్ ఎంత ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని అయితే వచ్చారు. ఫస్ట్ ఇక్కడనే ఎంట్రీ, మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాము. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది కదా, కిడ్స్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ చూద్దాం వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో, మేము ఎలా ఎంజాయ్ చేసామో, మా డే ఎలా స్టార్ట్ అయిందో చూడాలనుకుంటే ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూడండి. చాలా స్పేషియస్గా నేచర్కి దగ్గరగా అన్నట్టు ఉన్నాము. అండ్ ఇది చాలా పెద్ద ఉండడం వల్ల చాలా మంది అయితే పడతారు. ఆల్మోస్ట్ మేము తెలుగు పీపులే 300 మెంబర్స్ వరకు వెళ్ళాము. అందరు యూనిటీ లాగా చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నారంట ఇలా. కాకపోతే మేము ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ ఎక్సైట్మెంట్లోనే ఉన్నాము. ఇక్కడికి మాతో పాటు కొందరు కూడా చాలా మంది కొత్తగా అంటే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాము అని చెప్తున్నారు కార్తీక వన భోజనాలకి. అండ్ ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళందరూ పరిచయం లేని వాళ్ళే, కాకపోతే వాళ్ళు ఎంత బాగా క్లోజ్ అయిపోయారంటే ఎన్ని రోజులుగా తెలుస్తున్నట్టు, తెలిసి మాట్లాడుకుంటూ ఎన్నో ఒకేషన్స్కి కలిసామా అన్నంత క్లోజ్ అయిపోయారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మనం అయితే ఒకసారి ఈ డివైన్ గార్డెన్స్ ఎలా ఉందో మొత్తంగా అయితే చూసేద్దాము. ఫుల్ ట్రీస్ ఉన్నాయి కదా, చాలా కామ్గా ప్లెజెంట్గా ఉంది. వెదర్ కూడా మాకు ఆ రోజైతే అసలు టైర్డ్నెస్ అనిపించలేదు, అంత కూల్గా ఉంది. నేచర్ అలా గాలి పెడుతుంటే అబ్బా, సిటీ లైఫ్కి అప్పుడప్పుడు ఇలా రెగ్యులర్గానే రావాల్సి ఉంది అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు పొల్యూటెడ్గా, టెన్షన్గా, ప్రెషర్గా వర్క్ మీద ఉండే వాళ్ళకి ఇలాంటి నేచర్కి దగ్గరగా ఉంటే హెల్త్ కూడా చాలా సెట్ అయిపోయింది. అండ్ పిల్లలు ఒక దగ్గర ఉండడమే లేదు, ఇటు పడితే అటు తిరుగుతూ ఆడుతూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఈవినింగ్ వరకు. మేము యాక్చువల్గా 6:30-7 కలా ప్లాన్ చేసాము బయలుదేరడానికి, కాకపోతే అక్కడనే 7:30 అయిపోయింది. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 9-9:15 అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూపన్స్ ఇస్తారంట, దానికోసం వెయిటింగ్ మేము. బ్రేక్ఫాస్ట్ అండ్ కూపన్ లంచ్కి ఈచ్ మెంబర్కి 2 కూపన్స్ ఇస్తారు, అది కలెక్ట్ చేసుకోవాలి. టీం అందరు కలిసి వెయిట్ చేస్తున్నారు కూపన్స్ కోసం. దాని తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అయ్యింది. అందరూ కిడ్స్కి ఫ్రీ అండ్ అబౌట్ 10 years కిడ్స్కి మాత్రం కూపన్స్ తీసుకున్నారు. అదేంటి పెద్దవాళ్ళకి కూడా కూపన్సే, కాబట్టి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కూపన్స్ మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. ఇలా కూపన్స్ అయితే ఇచ్చారు బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి. ఈ కూపన్స్ అయితే మేము తీసేసుకొని
బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని రెడీగా ఉన్నాము. ఎప్పుడెప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అండ్ గేమ్స్ స్టార్ట్ చేస్తారు పిల్లలు, మేము హడావిడి ఎంజాయ్ చేసేద్దామని ఫుల్ ఫిక్స్ అయిపోయి వచ్చాము. కాబట్టి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఎక్కడైనా క్యూ లైన్ అని మాత్రం ఉంటుంది కాబట్టి ప్రెజెంట్గా అది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తుందా, పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ కార్తీక వన భోజన మహోత్సవం అంటే ఇక్కడ ఉసిరి చెట్టు, తులసి చెట్టుని పెట్టి పంతులు గారు శివ అర్చనలు, అభిషేకాలు, పూజలు చాలా బ్రహ్మాండంగా చేశారు. అండ్ అందరూ పెద్దవాళ్ళు కూర్చున్నారు, బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు కూర్చున్నారు. అలాగే అందరు చేసేసి వచ్చారు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మంది 6:30కి 4కి లేచి 6:30కి బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పూజకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, తినేసే కూర్చున్నారంట అందరూ. అండ్ ఇక్కడ ఈ పూజలు కూడా చాలా బాగా అనిపించింది. మేము కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని పూజకి అటెండ్ అయిపోయాము. దాని తర్వాత గోపూజ కూడా జరిగింది. గోపూజ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ మనం ఎంత దగ్గరగా ఎందుకు చూస్తాము, ముట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్న భయం వేస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇక్కడ గోపూజ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాని తర్వాత ఇక్కడ లక్కీ డ్రా లాగా నేమ్స్ రాసుకొని బాక్సెస్ పెట్టి అందులో చీట్స్ వేశారు. ఇందులో నుండి 1 మెంబర్ 2 మెంబర్స్ని అలా తీసి లక్కీ డ్రా తీసి సిల్వర్ కాయిన్స్ అలా గిఫ్ట్స్గా కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ఇది మొత్తం ఒకసారి చూసేద్దాము, డివైన్ గార్డెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. మేము పూజ అది ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక చుట్టూ వేసుకున్నాం, ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లల్ని వెతకడానికి సగం ఎనర్జీ అయితే పోయిందండి. ఎక్కడనో ఉంటారు, ఇక్కడ నుంచి అక్కడ అంత పెద్ద ప్లేస్లో, ఓపెన్ ప్లేస్లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతానే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు. ఇంకా మేము వెతకాలి, చూడాలి, చూసుకుంటూ మా పని ఏదో మేము కంప్లీట్ చేసుకోవాలి అన్నట్టు ఉంది. అండ్ చాలా బాగా అనిపించింది అనకూడదు కానీ పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి, గ్రీనరీతోని కవర్ అయిపోయింది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ దీని తర్వాత మేము ఉసిరి చెట్టు కింద పూజ అయితే చేసుకున్నాము. లేడీస్ అందరు కలిసి ఉసిరి చెట్టు, దీని నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఉసిరి చెట్టుది అవంతా ఉంది. ఈ పూజకు కావాల్సినవన్నీ పూజ సామాన్ మొత్తం ఇంటి నుంచే ఎవరిది వాళ్ళు తెచ్చుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే పీస్ఫుల్గా కూర్చొని ప్రశాంతంగా అయితే చేసుకున్నాము. ఉసిరి చెట్టు కింద దీపాలు సంవత్సరంలో ఒక్కసారైనా పెడితే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తుంటారు కదా పెద్దలు. అలా అందరూ చాలా మంది ఇక్కడ ఈరోజు దీపాలు ముట్టించుకున్నారు. కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద దీపాలు అనే ఉంది కదా మనకు, అలా ఇక్కడ మాత్రం చాలా మంది పెద్దలు, చిన్న ఆల్ ఏజ్ గ్రూప్స్ని చూసాము. ఆల్మోస్ట్ 70+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారండి, అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడికి వచ్చి వాళ్ళని చూస్తుంటే మనకి ఫుల్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంత ఏజ్ అది ఇది అని మాత్రం చాలామంది అనుకొని బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. కానీ ఏ పూజలో కానీ, ఏ గేమ్స్లో కానీ, ఏ యాక్టివిటీలో కానీ మనం ఫుల్ ఎనర్జీగా ముందు అడుగు వేస్తేనే మనం మాత్రం యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాం అని ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళ యాక్టివ్నెస్ని మనం చూస్తుంటే మనకు ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటుంది. అలా మేము ఇక్కడ ఉసిరి చెట్టు కింద అయితే పూజ ఇలా ప్రశాంతంగా జరుపుకున్నాము. చాలామంది దీపాలు ముట్టించేశారు, అప్పటికే సన్ ఎక్కువ వచ్చేసింది. లక్కీగా ఆ రోజు క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ టైం అయినా కూడా అంత మాకు ఎండ తెలియలేదు. చూస్తున్నారు కదా, దీనికన్నా ముందు చాలామంది ఇక్కడ దీపాలు ముట్టించేసుకొని వెళ్ళిపోయారు. ఫుల్ క్రౌడెడ్గా ఉంది. అప్పుడు మేము ఆ క్రౌడ్ కొంచెం తగ్గిన తర్వాతనే మేము వెళ్ళి అక్కడ దీపాలు ముట్టించుకొని మంగళారతులు, పాటలు, ముగ్గులు, ఉసిరి దీపాలు, నైవేద్యాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాము ప్రశాంతంగా. బట్ పిల్లలు ఏంటి అంటే అక్కడ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, మనం తొందరగా వెళ్దాం, అక్కడ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి తొందరగా వెళ్దాం, అదే కాన్సెప్ట్తోని మమ్మల్ని అయితే హడావిడి పెట్టారు. కానీ మేమైతే ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఈ రోజు ఇక్కడైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఫుల్ ఫ్యామిలీతోని పిల్లలు పెద్దలు అందరు కలిసి ఈ కార్తీక దీపాలను ఉసిరిక చెట్టు కింద దీపాలు అయితే ముట్టించుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఎప్పుడంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే స్కూల్
హోంవర్క్స్ టెన్షన్ అదే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చినామా వాళ్ళకి బుక్స్ లేవు, అది లేదు ఇది లేదని ప్రశాంతంగా ఆటల్లోనే ఉన్నారు. అలాగే మేము చెప్పినట్టు దీపాలు కూడా ముట్టించారు చెప్పినట్టే. కాకపోతే ఫైర్ దగ్గర ప్లీజ్ మీ పిల్లలు మీరు ఇప్పుడు కూడా జాగ్రత్తనే ఉండాల్సి ఉంటుంది. ఇలా మేము ఉసిరి చెట్టు కింద అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మేము గేమ్స్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. చాలా గేమ్స్ అయితే పెట్టారు, అన్నీ కవర్ చేయలేము. అండ్ బెలూన్ గేమ్స్ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అండ్ పిల్లలు పెద్దలు అందరూ ఒక స్టేజ్లో టైర్డ్ అయిపోతున్నారు. అండ్ మా హస్బెండ్ ఏం చేశాడంటే పిల్లల్ని కాస్త ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి బాల్తోని అలా ఆడిపించాడు కాసేపు. నెక్స్ట్ లేడీస్కి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ గేమ్స్ అందరు లేడీస్ని ఇలా కూర్చోబెట్టి బాల్ పాసింగ్ గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ అయితే ఆడాము. చాలా థ్రిల్లింగ్గానే అనిపించింది ఇంతమందితోని ఆడడము. బాల్ పాస్ చేస్తూ ఆ గేమ్ అయితే సూపర్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ కపుల్ గేమ్స్ అండి. కపుల్స్కి గార్లాండ్ పాసింగ్ ఆ గేమ్ ఆడిపించారు. అండ్ అలాగే కపుల్స్తోని బెలూన్ గేమ్ కూడా ఆడిపించారు. ఇది ప్రాక్టీస్, ఇలా కాసేపు అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది గేమ్. అలా ఫన్నీగా అయితే గేమ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ పిల్లలు అయితే సూపర్గానే ఎంజాయ్ చేశారు. కానీ పేరెంట్స్కి ఒక ఊరికేనే ఇరిటేట్ చేసే విషయం ఏంటి అంటే టాయ్స్ షాప్ వాళ్ళకి ఎంత మెచ్చుకోవచ్చో, మనకి అందుబాటులో అన్ని రకాల టాయ్స్ పెడతారు. కానీ వీళ్ళకి నచ్చింది కొనియాలంటే పెద్ద జంజాటకమే. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడికి వనభోజనాల టైంలో ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు. టాయ్ షాప్ స్టాల్స్ లాగా పెట్టారు. కార్స్ అని, వీడియో గేమ్స్ అని అలా ఇలా స్టాల్స్ అయితే పెట్టారు. పిల్లలు ఊరుకుంటారా? రోబోస్, కార్స్ ఇలాంటివి చూస్తే పేరెంట్స్ని సతాయించి మరి టాయ్స్ అయితే కొనిపించేసుకున్నారు. అండ్ వీళ్ళు అనుకున్నది కాకుండా వాళ్ళకి ఏది అవసరమో అదే కొనిచ్చారు పేరెంట్స్ కాదా. లేదంటే ఇంటికి వచ్చే వరకు అది కారు ఎన్నో షేప్స్ మారిపోయి ఫైనల్గా నెక్స్ట్ డేకి అది కారా ఎక్కడ కొన్నామన్న ఫీలింగ్ మనకే వచ్చేలాగా వీళ్ళు చేస్తారు కదా. అందుకే చాలామంది పేరెంట్స్ కొనిచ్చారు. వాళ్ళకి ఎంతవరకు యూజ్ చేసుకుంటారో, ఆడుకుంటారో, ఎంజాయ్ చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ ఇలా అయితే మేము ఇది కంప్లీట్ చేసుకున్నాము అనుకుంటున్నాము. కాకపోతే ఫైనల్ టచ్ అయితే అయిపోలేదు. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ ఫొటోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను చూడండి. ఈ ఫొటోస్ దిగిన తర్వాత నెక్స్ట్ 4:30కి 4:45 కలా మేము బస్ అయితే ఎక్కేసి రెడీ ఉన్నాము. ఎలా రిటర్న్ ఎలా ఎంజాయ్ చేయాలి అనే ప్లాన్ ఫుల్ అయితే వేసుకున్నాము. బట్ ఏంటి అంటే ఇక్కడ స్పీకర్స్ సరిగ్గా పనిచేయలేదు. దానివల్ల ఎవరు కూడా అప్సెట్ అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక అమ్మాయి తేజు అని చెప్పేసి, ఈమె సూపర్ హై యాక్టివ్ క్యాండిడేట్ అండి. ఈ అమ్మాయి అందరినీ ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా సాంగ్స్ అని, యాక్టివిటీస్ అని ఏదేదో చెప్పి అయితే అందరినీ ఫుల్ జోష్లో అయితే పెట్టేసింది. ఆమె ఫుల్ యాక్టివ్. తినే తేజు ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్. తను కూడా యూట్యూబరే. అండ్ మాకెక్కడ కూడా బోర్ అనిపించలేదు. ఆ జర్నీ 2 hours అలా కంప్లీట్ చేసుకున్నాము. మా ప్లేస్కి రీచ్ అవ్వడానికి 2 hours పట్టింది. అండ్ మా బాబు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అందరినీ అడిగాడు. ఎందుకంటే ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పేసి మేము అడిగిన క్వశ్చన్స్ మీరు చెప్తారా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడిగి అందరినీ ఎంజాయ్ చేశాడు. మేమే ఆప్షన్స్ అడిగాము ఆన్సర్స్ కోసము. అండ్ నెక్స్ట్ కొన్ని సాంగ్స్ ఫోన్లోనే అందరు ఫోన్స్ ఆన్ చేసి సాంగ్స్ అలా పెట్టుకొని డ్యాన్స్ చేసాము. ఒకరి తర్వాత ఒకరు అని గ్రూప్స్ అని చెప్పేసి అందరు సూపర్గా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా నాకు కొత్త వాళ్ళలాగా ఇబ్బందిగా అయితే అస్సలు అనిపించలేదు. ఎన్ని డేస్ నుంచో పరిచయం ఉన్నట్టయితే ఫుల్గా అందరూ కలుపుకొని ఉన్నారు కదా, అది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఈ డేని నాకు సూపర్గా అనిపించేలాగా చేశారు. పిల్లలు పెద్దలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.